రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు పెద్దవి 1 కేజీ, శుభ్రంగా కడుక్కుని, తుడుచుకుని తడి లేకుండా చూసుకోవాలి. పెరుగు 1 కేజీ, ఉప్పు 2 టేబుల్ స్పూన్స్, పసుపు 2 టేబుల్ స్పూన్స్. మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిరపకాయలను తడి లేకుండా చూసుకొని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఒక సైడ్ మాత్రమే ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మిరపకాయలన్నింటినీ ఘాట్లు పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మజ్జిగను బాగా బీట్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకుని పసుపు ఉండలు లేకుండా గరిటెతో మజ్జిగను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మజ్జిగలో మనం ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్న మిరపకాయలను వేసుకుని గరిటెతో ఒక 2 నిమిషాల పాటు ఇలా నొక్కుతూ ఉండడం వలన మజ్జిగ మిరపకాయల్లోకి వెళుతుంది. తర్వాత ఈ మిరపకాయలను ఒక కంటైనర్లోకి తీసుకుని వేసుకోవాలి. చేతితో కానీ లేదా గరిటెతో కానీ తీసుకుని వేసుకోండి. ఇలా మిరపకాయలన్నింటినీ వేసిన తర్వాత మిగిలి ఉన్న మజ్జిగను ఈ బౌల్లోకి వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టి ఒక 24 గంటల పాటు నాననివ్వాలి. 24 గంటల తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఈ మిరపకాయలను ఒక్కొక్కటిగా చేతితో కానీ గరిటెతో కానీ తీసుకుని ఎండలో ఆరబెట్టాలి. ఇలా సాయంత్రం వరకు ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆల్రెడీ మజ్జిగ మిగిలి ఉంది కదా, ఆ మజ్జిగలో ఈ మిరపకాయలను వేసుకోవాలి. ఇలా రోజు మార్నింగ్ ఎండబెట్టడం, ఈవినింగ్ ఆ ఎండబెట్టిన మిరపకాయలను మజ్జిగలో వేయడం చేయాలి. ఇలా మజ్జిగ అయిపోయేంత వరకు చేయాలి. ఇలా మజ్జిగ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కానీ లేదా షీట్ మీద కానీ మిరపకాయలను ఎండబెట్టుకోవచ్చు. మిరపకాయలను బాగా క్రిస్పీగా తయారయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. అలాగే ఈ మిరపకాయలను గాలి తగలకుండా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు నిలవ ఉంటుంది. ఎండాకాలం వడియాలు మిరపకాయలు అన్నీ పెడతాం కాబట్టి ఇప్పుడే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సలహాలు లేదా సూచనలు నాకు పంపించండి. మజ్జిగ మిరపకాయలు పెరుగన్నంలోకి కానీ పప్పులోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, రుచికరమైన మజ్జిగ మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.